ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఇవ్వలేదు, అలాగే వాళ్ళ ఇంటి మీదకి తాటికాయలు విసిరారు, భద్రతా లోపం అవుతుంది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. నేను 2019లో ఓడిపోయినమ్మా. నాకు చాలా కళ్ళుండి అసెంబ్లీ గేట్లోకి వెళ్ళి అసెంబ్లీ లోన్ కూర్చోవాలని. నన్ను కూడా వెళ్ళలేదు అప్పుడు. రాజ్యాంగం కొన్ని విధుల్ని నిధుల్ని కూడా ఇస్తుంది, రెండు ఉంటాయి. విధులు ఇస్తుంది రాజ్యాంగం, కొన్ని రాసినప్పుడు దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. కానీ మనకు అనుగుణంగా రాజ్యాంగం మార్చరు. ఇప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత 11 సీట్లు అంటే నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఆ ప్రతిపక్ష హోదా నీకు రాదు కాబట్టి రాజ్యాంగం ప్రకారం నీకు జటైప్ సెక్యూరిటీ ఇచ్చారు కదా, ఇంకంతకు మించి ఏమి ఇస్తారు? ఇది ఏమన్నా ముఖ్యమంత్రి ఏంటి ఇతనికి? అసలు అంతమంది జనానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఏదన్నా జరిగితే ఇబ్బంది అని. నువ్వు ఎక్కడి నుంచి గుంటూరు నుంచే కిరాయికి డబ్బులు పట్టుకెళ్ళి జనాన్ని తీసుకెళ్ళి ఫోటోల్లో పేపర్ కోసం మొత్తం మారిపోయిందని చెప్పి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి వల్ల 2 ప్రాణాలు కోల్పోయి ఒక్క మనిషి కేవలం బెట్టింగ్లో డబ్బులు కోల్పోయిన వ్యక్తి కోసం వెళ్ళి 2 నిండు ప్రాణాలను బలికొనడంలో ఏమాత్రం సందేహం లేదు. దాని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదని నేను చెప్తాను.